రైతుల ఉద్యమం మళ్ళొక్కసారి మొదలు కాబోతోంది. రేపు ఫిబ్రవరి 13th రోజు రైతు సంఘాలు, రైతులు, జాట్లు మొత్తము ఢిల్లీని చుట్టముట్టే ప్రోగ్రాం పెట్టిండు. ఢిల్లీని మొత్తం రౌండప్ చేస్తారు. ఏంటి అంటే వాళ్ళ డిమాండ్స్ గురించి. ఇంతకుముందు కూడా ఈ రైతులు 13 నెలలు స్ట్రైక్ చేసిండ్రు. నాన్ స్టాప్ ఢిల్లీ బార్డర్ మొత్తము వేలాది మంది రైతులు నాన్ స్టాప్ 13 నెలలు స్ట్రైక్ చేసిండ్రు. సేమ్ స్ట్రైక్, సేమ్ ఎజిటేషన్ మళ్ళా రేపటి నుంచి జరగబోతోంది. ఆల్రెడీ షురూ అయింది కూడా, మొదలుపెట్టిళ్ళు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇగో ఈ చుట్టుపక్కల ఉన్న జాట్స్ ఏరియాస్ మొత్తం జాట్లు, రైతులు అందరూ కూడా రేపు ఢిల్లీని చుట్టుముట్టే ప్రోగ్రాం పెట్టిండు. ఇంతకుముందు 13 నెలల స్ట్రైక్ జరిగింది. 13 నెలల రైతుల ఎజిటేషన్ జరిగినప్పుడు దాదాపు 650 మంది చనిపోయింది, 650 చనిపోయింది. అప్పుడు కేంద్ర సర్కార్ దిగొచ్చింది. చాలా తీవ్రంగా అయిపోయింది. అప్పటికి 13 నెలలు నాన్ స్టాప్ కేంద్రం దిగొచ్చింది. అప్పుడు ఎందుకు దిగొచ్చింది కేంద్రము అంటే, రాబోయే ఎలక్షన్లల్లో ఈ రైతు ఉద్యమము చాలా ఎఫెక్ట్ కలవా చేయబోతుంది అని వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చినాయి. చూసిండు 13 months ఆపేస్తారా అని, కానీ వాళ్ళు ఆపలే. జాట్లు, ఈ సిక్కులు వీళ్ళు పట్టుబడితే వదలరు. వీళ్ళు రైతులు, వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉంటాయి సహజంగా వాళ్ళకు వచ్చేటి, వాళ్ళు పట్టుబడితే వదలరు. సేమ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. వేలాది కొద్ది రైతులు ట్రాక్టర్లలో వస్తాను. వేలాది ట్రాక్టర్లు, వందలు కాదు వేల సంఖ్యల ట్రాక్టర్లు. మొత్తం వాళ్ళు తిండికి కావాల్సిన సామానంతా ఆ ట్రాక్టర్లలో పెట్టుకుంటారు. స్టవ్వులు, బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ పెట్టుకొని కుటుంబాలు కదిలి ఢిల్లీ సరిహద్దులకు వస్తారు. ఎజిటేషన్ గురించి అన్నీ తయారయ్యి వస్తారు. వాళ్ళు అంత పకడ్బందీ ఉద్యమం చేస్తారు. వాళ్ళు దాదాపుగా ఈ రైతుల ఉద్యమానికి 60 రైతు సంఘాలు మద్దతు తెలుపుతాయి. 60 రైతు సంఘాలు ఈ ఎజిటేషన్లో పాల్గొంటాయి. ఎలక్షన్లు అసలే 2 months ఉన్న ఎలక్షన్. కేంద్ర సర్కారు కూడా దీన్ని కొంచెం పెద్ద చేసుకుంటుంది. దీన్ని సమస్యను సాల్వ్ చేసుకునే బదులు పెంచుతాను సమస్యను. అసలు ఇక్కడి వరకు తీసుకురాకపోనుండి ఆల్రెడీ 3 మినిస్టర్లు రైతు సంఘాల నాయకులతోటి చర్చలు జరపడానికి చండీగఢ్ పోయిళ్ళు. ఫస్ట్ సారి చర్చలు జరిగినాయి, కాకపోతే సక్సెస్ఫుల్ కాలేదు. రైతులు మాత్రం ఆపుతలేరు. ఇక గవర్నమెంట్ కూడా అన్ని హంగులు చేతులు ఉంటాయి కదా వాళ్ళకి. పోలీస్ వ్యవస్థ చేతులు ఉంటుంది, పారామిలిటరీ బలగాలు అందించిళ్ళు, BSFని అందించిళ్ళు. టోటల్ ఢిల్లీ చుట్టూన్న బార్డర్స్ మొత్తంను సీల్ చేసేసిళ్ళు. అన్ని పెట్రోల్ బంకులకు ఆర్డర్ ఇచ్చిల్లట. 10 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోయొద్దు, డీజిల్ పోయొద్దు, ట్రాక్టర్లలో డీజిల్ పోయొద్దు. ముఖ్యంగా పోస్తే పెట్రోల్ బంకులు సీజు. ఊర్లలో తిరుక్కుంటా, పోలీసు జీపులలో తిరుక్కుంటా, మైకులలో చెప్తానట. ఎవ్వరు కూడా రైతు సంఘం నాయకులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ ఉద్యమంలో పాల్గొనదు. చిన్న షాపులు, డబ్బాలు ఉన్న వాళ్ళను, చిన్న షాపులు ఉంటాయి కదా, వాళ్ళకి పోయి నోటీసులు అంటేస్తానట. ఎవరన్నా ఈ ఉద్యమంలో పాల్గొంటే మీ షాపులు క్లోజ్ చేస్తాము. ఎవరెవరి పిల్లలు ఏ కాలేజీలో ఉన్నారో ఎంక్వైరీ చేసి ఈ కాలేజీలలో ఉన్నారో వాళ్ళ చదువు బంద్ చేయిస్తాము, వాళ్ళని కాలేజీలోకి వెళ్ళి డిస్మిస్ చేయిస్తాము. ఇప్పటికే చాలా జిల్లాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయింది. ఇక బార్డర్లో ఉన్న రాష్ట్రాలు మొత్తం బార్డర్లను క్లోజ్ చేస్తాను. హైవేల మీద 10 అడుగుల బొందలు తీస్తాను, పెద్ద గొయ్యలను తీస్తాను 10 అడుగుల లోతు. రోడ్ల మీద కూడా, హైవేల మీద 6 feet కాంక్రీట్ గోడలు పెడతాను. గోడలు పెట్టిళ్ళు ఆల్రెడీ. రోడ్లల్లో తవ్వి అందులో కాంక్రీట్ పోసి దాంట్లో మొలలు పెడతాను. మొలలు అంటే మామూలు మన చిన్న మొలలు కాదు, ఇగో ఈ 4 arm అంత ఉంటాయి ఒక్కొక్క రాడు. అట్లాంటి రాడ్లను, ఎడ్జ్లను షార్ప్ చేసేసి పెద్ద ఇంతింత మొలలు కిందికి రోడ్డు మీద లైన్గా 3-4 వరుసలలో కాంక్రీట్ పోసి మరీ దాంట్లో ఈ మొలలను పాతుతాను. ఆపోజిట్ ఇట్లుంటాయి. అంటే వచ్చే ట్రాక్టర్లు కానీ దాని మీదకి ఎక్కితే
అవి బర్స్ట్ అయిపోతాయి, అవి దిగిపోతాయి. అంతంత పెద్ద రోడ్లన్నింటినీ బ్లాక్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కువ చేసే సెటిల్మెంట్ గవర్నమెంటే కదా, హర్యానా గవర్నమెంట్ కూడా చేస్తుంది, బీజేపీ గవర్నమెంట్ కాబట్టి. ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయినాయి. మొత్తానికైతే ఇది పెద్ద సమస్యగా ఉన్నది. ఇంతకుముందు వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినప్పుడు పరిస్థితిని చూసింది సెంట్రల్ గవర్నమెంట్. రాబోయే ఎలక్షన్లలో నష్టం జరుగుతుందని రిపోర్ట్స్ వచ్చినాయి. వెంటనే ప్రధానమంత్రి గారు ఆ నల్ల చట్టాలు, వ్యవసాయ నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని రిటర్న్ తీసుకున్నట్టుగా ప్రకటించిండు. క్షమాపణలు కూడా చెప్పిండు. అప్పుడు క్షమాపణలు చెప్పి అవి రిటర్న్ తీసుకున్నాక అప్పుడు ఎడ్యుకేషన్ ఆపేసిండు. కాకపోతే వాటిని అమలు చేస్తలేరు. ఇప్పుడు దీంట్లో ఉన్న దాంట్లో ఎంఎస్పీ కూడా ఉన్నది, కనీస మద్దతు ధర కూడా ఉన్నది. వీళ్ళ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఆ డిమాండ్ల ప్రకారంగా వీళ్ళు ఈ ఎడ్యుకేషన్కు దిగుతాను. కాకపోతే ఏంటంటే రైతు సంఘాల నాయకులందరూ ఆరోపించేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ది తానాషాయి, డిక్టేటర్షిప్ అయిపోయింది. ఈ డిక్టేటర్షిప్ను రైతులు భరించరు, జాట్లు భరించరు. ఈ డిక్టేటర్షిప్ తోటి మా ఉద్యమాన్ని అంచాలని అనుకుంటాను వీళ్ళు. తానాషాహి అయిపోయింది. ప్రతి ఒక్కరి నోట్లే ఇదే మాట, డిక్టేటర్షిప్ అయిపోయింది. అసలే 2 months ఉన్న ఈ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్ల ముందు ఇది చాలా పెద్ద ఉద్యమం, 4-5 రాష్ట్రాలల్లో స్ప్రెడ్ అయ్యి ఉన్న ఉద్యమం ఇది. వేలాది మంది, ఇది ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంటు బలంతో చేయాలనుకుంటుంది, డిక్టేటర్షిప్ తోటి లక్షణాలు మొత్తం అట్లనే మారిపోయినాయి, అట్లనే కనబడుతుంది. ఏదైనా డిక్టేటర్షిప్ తోటి చేయాలి అన్నట్టుగా పోతున్నట్టు కనబడుతుంది. ఇదే డిక్టేటర్షిప్ను మొన్న 2 నెలల కింద వరకు మనం తెలంగాణలో చూసినాం. ఇట్లాంటి డిక్టేటర్షిప్ నోరు ఎత్తుతే ఎందరిని జైళ్ళల్లో పెట్టి, ఎందరిని కొట్లే, ఘోరంగా కొట్టిల్లు ఒక్కొక్కరిని. ఇదే డిక్టేటర్షిప్ సేమ్. అంటే ఈ పాలకులు డిక్టేటర్షిప్ తోటి, అంటే అధికారం వచ్చే వరకు ఒక తీరు ఉంటారు, అధికారం వచ్చినాక మారిపోతాను. అధికారం చేతి ఉంటుంది, ఇక అధికారం రుచి చూస్తే మనిషి మారిపోతాడు. ఈ అధికారం ఎట్లొచ్చింది అనేది మాత్రం ఆలోచిస్తలేరు. ప్రజలు ఇచ్చిన అధికారమే కదా. ప్రైమ్ మినిస్టర్ పోస్టు కానీ, రాజు కానీ, ఒక దేశానికి చూడండి, వెనకట చూడండి, రాజు ఎట్లయితాడు? అసలు ప్రజలు చేస్తే రాజు అవుతాడు. రాజు ఒక్కడు రాజు కాడు, ప్రజలు ఒప్పుకోకపోతే రాజు కాడు. ప్రజలు చేస్తేనే రాజు అవుతాడు. ప్రజలు చేస్తేనే ప్రైమ్ మినిస్టర్లు అవుతారు, సెంట్రల్ మినిస్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అయితే ఈ ఎట్లా మారుకుంటూ వచ్చినాయంటే రాజకీయాలు ఎలక్షన్ల వరకే ప్రజలని, తర్వాత ప్రజలకంటూ విలువ లేకుండా పోయింది. ప్రజలు వేసిన ఓటుకు కూడా విలువ లేకుండా పోయింది. అధికారం వ్యవస్థలన్నింటినీ చేతిలో పట్టుకొని ఇక ఆల్మోస్ట్ చాలా దేశమంతా అంటాను డిక్టేటర్షిప్ అని. ఇప్పుడు రైతు సంఘం నాయకులు మొత్తం అది అంటాను డిక్టేటర్షిప్ అని. కంప్లీట్గా ఒక డిక్టేటర్షిప్ తరహా పాలన కనబడుతుంది. రాష్ట్రాలలో కనబడుతుంది, సెంట్రల్లో కనబడుతుంది. ఎక్కడ చూడు, మొన్న తెలంగాణ ఎగ్జాంపుల్ అందరం మనం లైవ్లో చూసినాం. 10 సంవత్సరాలు సరే, ఫస్ట్ 5 years అంటే కొంత వేరే ఉంది, కానీ సెకండ్ 5 years చూసింది కదా పూర్తి డిక్టేటర్షిప్. అస్సాంలో అదే డిక్టేటర్షిప్. ఇప్పుడు అస్సాంలో అదే నడుస్తుంది డిక్టేటర్షిప్. మహారాష్ట్రలో అదే నడుస్తుంది. ఏక్నాథ్ షిండే బీజేపీ చీల్చి సీఎంను చేసింది ఏక్నాథ్ షిండే. నిన్న కాక మొన్న నిఖిల్ వాగలే, బహుశా ఇదే పేరు అనుకుంటా, నిఖిల్ వాగలే ఒక రిపోర్టర్, ఒక నిజాయితీ గల రిపోర్టర్, ప్రజల గురించి పనిచేసే జర్నలిస్టు. అద్వానీకి భారతరత్న అవార్డు ఇచ్చినందుకు ఒక కామెంట్ చేసిందట. ఆయనే ఏదో ఒక సభకు పోయి, ఆ సభలో పర్సన్స్ కానీ, వ్యక్తులు కానీ, ఇంటలెక్చువల్స్ కానీ, కవులు కానీ, జర్నలిస్టులు కానీ వాళ్ళ అభిప్రాయాలను చెప్తా అంటారు. సొసైటీ గురించి, దేశం గురించి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ అంటారు. ఈ ఒక సభ, ఒక సంస్థ దాదాపు 150 సంవత్సరాల నుంచి పనిచేస్తుందట. దాంట్లో కూడా స్పీచ్లు ఇస్తారు. దానికి స్పీచ్ చేయడానికి పోతాండి ఈ నిఖిల్ వాగ్లే.
బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కత్తులు, రాడ్లు, హాకీ స్టిక్కులు పట్టుకొని కారు పోతా అంటే ఒక సినిమా చేసట. సినిమా చేసి బాంబేలా లేకపోతే పూనా సినిమాను తలపించే సీన్ అట. ఒక్క సందులోకి వెళ్ళి తప్పించుకొని పోతే మళ్ళీ ఎదురుగాకి వెళ్ళి ఒక గుంపు వచ్చుడు రాడ్లు, హాకీ స్టిక్కులు పట్టుకొని. అందులోకి వెళ్ళి తప్పించుకొని పోతే ఇంకో దగ్గర నుంచి ఇంకొక, అట్లా వాళ్ళను ఒక సినిమా చేసినట్టు చేసి రాడ్లతోటి కార్ను పలగొట్టిళ్ళు. కొంతలా తప్పించుకున్నాడు, లేకపోతే ఆ నిఖిల్ బాగులే చనిపోయేదే ఉండే. బతికిండి, ఏదో అదృష్టం కొద్ది బతికిండు. ఆయన మళ్ళా కూడా ఏమన్నాడు బతికినాక, నాకు ఈ ప్రజల గురించి నన్ను దేవుడు బతికించినట్టున్నాడు, ప్రజలకు సేవ చేయడానికి. ఇంకా కూడా నా అభిప్రాయాలకు ప్రజల గురించి ఇంకా ఎక్కువ పని చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే మొన్నటి వరకు సేమ్ మన రాష్ట్రంలో చూసినాం కదా ఎట్లాంటి నిర్బంధం, చాలా పెద్ద నిర్బంధం అది. అంటే సరే మనం డీప్గా పోలేదు కాబట్టి తెలియని వాళ్ళు ఉంటారు నిర్బంధం. కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, ఈవెన్ రిపోర్టర్లు ఎవరు లేరు గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడిన రిపోర్టర్లు ఈరోజు చాలా తక్కువ, ఏళ్ళ మీద కూడా లెక్క లేరు. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎంతమంది మీద ఎన్ని హెరాస్మెంట్లు చేసింది. సేమ్ మహారాష్ట్రలోదే. మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ బహుశా ఫడ్నవీస్ అనుకుంటా, హోమ్ మినిస్ట్రీ ఆయన దగ్గరనే ఉన్నది. ఆయన ఈ దాడి తర్వాత, నిఖిల్ బాగ్లే మీద జరిగిన దాడి తర్వాత ఓ స్టేట్మెంట్ ఇచ్చిందట. వీళ్ళు ఈ జర్నలిస్టు కానీ రిపోర్టర్లు కానీ వీళ్ళు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే కార్యకర్తలు ప్రజలు తిరగబడతారు అన్నాడట. కార్యకర్తలు తిరగబడతారు, ఇట్లనే ఉంటుంది అన్నాడట ఒక హోమ్ మినిస్టర్. వచ్చేది ఏంటంటే అధికారం రాగానే ప్రజల పాత్ర పోతుంది, జీరో అవుతుంది ప్రజల పాత్ర. ప్రజల అభిప్రాయాలు ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతలేవు, 10% కూడా రిఫ్లెక్ట్ అవుతలేవు. దేశం మొత్తం మీద వచ్చే మాట ఇది, డిక్టేటర్షిప్. దేశంలో డిక్టేటర్షిప్ ఉన్నది, డిక్టేటర్షిప్ నడుస్తుంది అని వార్తలు వస్తున్నాయి మూలల నుంచి. ఇదే దేశం మొత్తం ఇదే ఉన్నది, డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఎమర్జెన్సీకి 10 రేట్లు ఎక్కువ ఉన్నది. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా చేసింది కదా ఇట్లనే. ఎమర్జెన్సీకి ఒక 10-20 రేట్లు ఇప్పుడు ఎక్కువ ఉన్నది ఇంకా అన్న వార్తలు వస్తాయి. దేశం మొత్తం కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ చెప్పకపోవచ్చు కానీ మెల్లగా వెనక ముందు ఏ విషయం దాగదు, బయటికి వస్తుంది. ఆపలేదు విషయాన్ని, స్ప్రెడ్ అయిపోతుంది. కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, ప్రజలల్లో కూడా వస్తుంది. తానాషాయి నడుస్తుంది దేశంలో అని. మరి దీన్ని రాజకీయ నాయకులు, పెద్దలు, బీజేపీ పెద్దలు మరి దీన్ని సరిదిద్దుకునే ఆలోచన ఉన్నదా, తప్పులను తెలుసుకునే ఆలోచన ఉన్నదా, లేకపోతే ఇక ఇదే తానాషాహి అని ఎవరైతే ప్రజలంతా అంటారో ఇక దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటారా, ఇక వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. తమ పాలన గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎంతో కాలం ఇట్లా గుడ్డిగా వన్ సైడ్ పోలేరు. వెనుక ముందు ప్రజలు భరించలేరు, వీటిని ఎక్కువ రోజులు భరించలేరు. అది తెలుసుకోవాలి వాళ్ళు, ఎవరైతే రూల్ చేస్తారో దీన్ని తెలుసుకోవాలి. ప్రజలు భరించలేరు ఇట్లాంటి అడ్వర్స్ ఎఫెక్ట్ వస్తుంది. వెనుక ముందు లేట్ అవుతుంది కావచ్చు, ఎంత నమ్మించినా కొన్ని రోజులే నమ్మిస్తాం. వాస్తవం ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది, రాకుంటుండదు వాస్తవం. ప్రజలు తెలుసుకుంటారు. అందుకనే తప్పులను కూడా తెలుసుకోవాలి. ఈ బీజేపీ అధిష్టానం కానీ, బీజేపీ గవర్నమెంట్ కానీ